ల్యాండ్ బేస్డ్ మూమెంట్, యాంటీ మైనింగ్ అండ్ సీడ్ అనే లెసన్ గురించి చెప్పుకుందాం అనమాట. దీన్ని తెలుగులో భూమి ఆధారిత ఉద్యమాలు, వ్యతిరేక మైనింగ్ మరియు సీడ్ అని అంటూ ఉంటాము. దీంట్లో భూమి ఆధారిత ఉద్యమాలు, ఈ యొక్క భూమి ఆధారిత ఉద్యమాలన్నీ కూడా మైనింగ్ సమస్యల వల్లే ఏర్పడుతూ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. దీనికి ఇండస్ట్రియలిస్టులు ఎక్కువ మూలధనం పెట్టుకోవటము, క్యాపిటల్ పెట్టడము, ఈ మైనింగ్ ఏరియా అంతా కూడా పర్చేజ్ చేయటము, ఆ ప్రాంతంలో ఉన్న మైనింగ్ అంతా కూడా తవ్వి తీయటము జరుగుతూ ఉంటుంది. దీంట్లో పెట్టుబడిదారులు, శ్రామిక వర్గము రెండు కూడా ప్రధాన మూల స్తంభాలుగా ఉంటూ ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ శ్రామిక వర్గంలో ప్రాథమిక హక్కులు నశిస్తూ ఉంటాయి. నిరంతరమైన వేధింపులకు గురవుతూ ఉంటారు ఈ శ్రామికులు. తక్కువ హక్కుల రక్షణ ఉండటం వల్ల నిరంతరమైన వేధింపులు ఈ పారిశ్రామికవేత్తలు, క్యాపిటలిస్టుల వల్ల గురవుతూ ఉంటారు. అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండవు అనమాట. వెల్ఫేర్ మెజర్స్ ఏమి తీసుకోరు. ఎంతసేపు ఉన్నా కూడా ఈ యొక్క పారిశ్రామికవేత్తలు వాళ్ళ లాభాపేక్షనే చూసుకుంటారు తప్పితే వీళ్ళ యొక్క శ్రామికుల యొక్క వెల్ఫేర్ మెజర్స్ని టేకప్ చేయరు. అవసరమైన సౌకర్యాలని వీళ్ళకి ఏర్పరచరు అనమాట. జీవన ఆధార స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ వేతనాన్ని ఇవ్వడం వల్ల తక్కువ లోగా ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి. అనేక సమస్యలు, అనేక రకాలైన అనారోగ్య వాతావరణము ఆ ప్రాంతాల్లో ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమస్యను చెప్పలేమన్నమాట. అనేక రకాల సమస్యలతో ఆ ప్రాంతం అంతా చిందర వందరగా ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల సామాజిక వాతావరణము, ప్రజల యొక్క ఆరోగ్య స్థితి చాలా ఇబ్బందికరంగా తయారవుతూ ఉంటుంది. తర్వాత పర్యావరణ క్షీణత. మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటి? పర్యావరణ క్షీణత. పర్యావరణం అంతా ఆ మైనింగ్ ఏరియా ఎంత ప్రాంతం ఉన్నదో ఆ ప్రాంతానికి రెట్టింపు ప్రాంతం అంతా కూడా ఈ కాలుష్యం వ్యాపించి ఈ పర్యావరణ క్షీణతకి గురవుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. తర్వాత ఈ యొక్క పర్యావరణ క్షీణతకి ముడిపడి ఉన్నందువల్ల ఈ యొక్క మైనింగ్ సమస్యలు అనేక రకాలైన సామాజిక సమస్యలని ఆ సమాజంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, ఆ సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఇవి అన్ని పరిగణనలోకి తీసుకొని ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? అనేక మంది పర్యావరణ శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు అంటే ఈ సోషల్ వర్కర్స్ అందరూ కూడా ఇది సామాజిక ఉద్యమాలు అంటే ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకి, అనేక రకాల రక్షణకి తీసుకోవటానికి అనేక రకాల సామాజిక ఉద్యమాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఇప్పుడు మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత దీని వలన ఈ యొక్క పర్యావరణ మైనింగ్ సమస్యల వల్ల మనకి కాలుష్యం చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. గాలి, నీరు, శబ్దము, భూమి ఇవన్నీ కూడా కాలుష్యానికి గురవుతూ ఉంటాయి. భూమి లేని వారికి అంటే భూమి అంతా కూడా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం ద్వారా స్వీకరిస్తారనమాట. స్వీకరించడం వలన ఆ యొక్క భూమి కల వ్యక్తులు, ఆ యొక్క ప్రజలు, ఆ భూమి మీద ఆధారపడిన అనేక రకాల వ్యక్తులు అందరూ కూడా ఆర్థిక సామాజిక పరిస్థితుల్ని, అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఈ భూమి తీసుకునేటప్పుడు అనేక రకాల ప్యాకేజీలు ప్రకటిస్తుంది. ఆకర్షణ కోసం ప్రజలు ఇవ్వటాలనే ఉద్దేశంతో మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం, భూమికి భూమి ఇస్తాము, మళ్ళీ ఒక ఉద్యోగం ఇస్తాము, లేకపోతే ఇల్లు కట్టిస్తాము, మీ యొక్క జీవితాలకి ఆరోగ్య పరిరక్షణ చేస్తామని అనేక రకాల హామీలు ఇస్తూ ఉంటారు. ఈ యొక్క ఎన్ని హామీలు కుప్పించినా కూడా వీళ్ళది లాభాపేక్షే ఎక్కువ మోటివ్ ఉంటుంది. కాబట్టి సామాజిక న్యాయము, సమానత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. దీనివల్ల ఈ మైనింగ్ సమస్యల వల్ల భూమి కోల్పోయిన రైతులందరూ అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటారనేది మనము ఈ లెసన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ లెసన్ భూమి ఆధారిత ఉద్యమాలు,
వ్యతిరేక మైనింగ్ మరి సీడ్ అనే ఉద్యమాల గురించి ఏ విధంగా చేశారు ఈ పర్యావరణ శాస్త్రవేత్తలు, ఈ సామాజిక శాస్త్రవేత్తలు అందరూ ఏ విధంగా పోరాడనేది ఈ లెసన్ ద్వారా మనము ల్యాండ్ బేస్డ్ మూవ్మెంట్, యాంటీ మైనింగ్ అండ్ సీడ్ అనే లెసన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. భారతదేశం అనేది ప్రధాన ఖనిజాలు మరియు విలువైన రాళ్ళు తవ్వినప్పుడు మైనింగ్ చరిత్ర అనేక రకాల శతాబ్దాల కింద నుంచే ఉన్నదనేది మనం తెలుసుకొని చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాం అన్నమాట. అంటే అతి పురాతనమైన మైనింగ్ వ్యవస్థ, అంటే రాజుల వ్యవస్థ నుంచి కూడా ఇది మైనింగ్ వ్యవస్థ ఎక్కువగా ఉన్నదనేది మనకి ఈ యొక్క తవ్వకాల వల్ల తెలుస్తూ ఉంటది అనమాట. తర్వాత భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వజ్రాలు, బంగారము మరియు ఇనుము, సీసము, ఈ యొక్క వెండి, జింక్ మరియు అనేక రకాల ఖనిజాలు, విలువైన ఖనిజాలు మరియు రాళ్లను దొరుకుతూ ఉంటాయి ఈ మైనింగ్ వల్ల. అందుకని ఈ మైనింగ్ అనేది ఒక ఖరీదైన లాభపరమైన వ్యాపారంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. విజయనగరం రాజులు 1336 నుంచి 1560 వరకు ఈ విజయనగర రాజులు ఈ మైనింగ్ వ్యవస్థని చాలా బలోపేతం చేశారనేది మనం చెప్పుకోవచ్చు. మరియు తరువాత టిప్పు సుల్తాన్ హైబులో దక్షిణ భారతదేశంలో బెల్గార్, కబ్లిగట్టి, వైనాడ్ వంటి అనేక క్షేత్రాలలో, బంగార క్షేత్రాలలో మరియు కొన్ని ప్రదేశాలలో ఈ బంగారం కోసము చురుకైన మైనింగ్ జరిగినట్లు అనేక రకాల ఆధారాలు చరిత్రపరంగా మనకి లభిస్తూ ఉన్నాయి. తర్వాత మొఘల్ పాలన సమయంలో 1400 సంవత్సరాల నుంచి 1800 సంవత్సరాల వరకు, అంటే 400 సంవత్సరాల కాలంలో రాగి దేశీయంగా లభిస్తుందని నిర్ధారించి భారతదేశంలో తగినంత సందర్భోచిత ఆధారాలను ఏర్పరచుకొని అనేక రకాలుగా ఈ మైనింగ్ ప్రక్రియ పద్ధతుల్ని ఈ బ్రిటిష్ పాలనా వ్యవస్థలో కూడా చాలా ఉధృతంగా ఉన్నదనేది మనము చెప్పక తప్పదు. ఇక్కడ మైనింగ్, ఇక్కడ సీసము, జింక్ మరియు వెండి తవ్వకము ఈ సమయాల్లో ముఖ్యంగా ఉదయపూర్ సమీపంలో మేమార్ రాణా లక్ష్మీ సింగ్ పాలనలో గరిష్ట స్థాయికి చేరుకుందనేది చారిత్రక ఆధారాలు మనకి అనేకంగా లభించాయన్నమాట. తర్వాత 1812-13 కరువు వరకు ఈ యొక్క మైనింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. సీసము అండ్ జింక్ మైనింగ్ అనేది కొనసాగించింది అనేది మనం తెలుసుకుంటున్నాం. 1774లో రాణిగంజ్ బొగ్గు క్షేత్రంలో బొగ్గును తవ్వే ప్రయత్నాలు జరిగాయనేది కూడా మనం చారిత్రక పద్ధతుల్లో తెలుసుకున్నాం. అందువల్ల మైనింగ్ కళకు మధ్యయుగం కాలము నుంచి బాగా తెలుసు అని మనకు చారిత్రాత్మక ఆధారాల్లో తెలుసుకోగలుగుతూ ఉన్నాం అన్నమాట. ఈ యొక్క మొదటి మైనింగ్ ప్రధానముగా ప్రపంచంలోని తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో నిర్వహించబడుతూ ఉన్నదని మనము తెలుసుకుంటున్నాము. మైనింగ్ కేంద్రీకృతమై ఉన్న స్వదేశీ చంచలత్వము ఎల్లప్పుడూ కూడా ఉన్నది. మైనింగ్ పరిశ్రమ యొక్క ప్రాథమిక అవసరాల్లో ఒకటి ఎక్కువ మంది నైపుణ్యం లేని మరియు స్థానిక కార్మికులు తగిన సిబ్బందిని సరఫరా చేయటము, మైనర్ల యొక్క విస్తారమైన సరఫరాను పొందటంలో పారిశ్రామిక రంగము ఉపయోగించే బలవంతపు మార్గాలను కొందరు ఈ ఉద్యమాలలో నొక్కి చెప్పారనేది మనకు తెలిసిన విషయం. మూలధన దృఢత్వము, ఈ యొక్క మూలధన దృఢత్వంలో శ్రామిక వర్గము, ప్రాథమిక హక్కులు, నిరంతర వేధింపులు అనేవి ఈ యొక్క మైనింగ్ ప్రక్రియలో మనం నిరంతరము చూస్తూ ఉంటాం అనేది కూడా తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత కార్మికుల జీతము కింద మాత్రమే కాకుండా మైనింగ్ కంపెనీల ద్వారా అన్ని చట్టపరమైన ప్రయోజనాలను కూడా కోల్పోయారనేది మనం ఈ యొక్క మైనింగ్ చట్టాల్లో తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇవి కార్మికులతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేశారు. ఆ తర్వాత తద్వారా వారు నిరుద్యోగులుగా మారారు మరియు వారు తమ పదవీ విరమణ వయసును చేరుకోక ముందే వారికి ఇళ్లకు తిరిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క మైనింగ్ వ్యవస్థ ప్రక్రియలో ఈ యొక్క రిటైర్మెంట్ వయసుకు ముందే
వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు నైపుణ్యం లేకపోవటం వల్ల తిరిగి ఇళ్ళ అంటే స్వస్థలాలకు చేరటము జరుగుతూ ఉంటుంది. మైనింగ్ సమస్యలకి ఏమి మూల కారణాలు ఉన్నాయనేది కూడా మనం తెలుసుకుందాం అన్నమాట. ఈ యొక్క మైనింగ్ సొసైటీలు ఎల్లప్పుడూ లోతైన ఆక్రమ వ్యాపారాలు మరియు వ్యవస్థను విస్తరించే నిశ్చితార్థాలలో వివాదానికి కేంద్రంగా కూడా ఇవి ఉంటూ ఉంటాయి. పెద్ద మైనింగ్ శ్రామిక శక్తిని పునరుత్పత్తి చేయటానికి మరియు నిర్వహించటానికి చాలా ఖర్చులను స్వదేశీ సమాజాలు భరించవలసి ఉంటూ ఉంటుందన్నమాట. మైనింగ్ కమ్యూనిటీలు తమ వృత్తులు మరియు జీవనోపాధికి సంబంధించిన వివాదాలు మరియు సందేహాలతో చిక్కుకున్నందున ఆ అసురక్షిత అంటే సురక్షితము కాని మరియు అస్థిరతను భావిస్తూ ఉంటూ ఉంటారు నిరంతరం. కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు మరియు మైనింగ్ అడ్మినిస్ట్రేషన్తో సామూహిక బేరసారాల ద్వారా మెరుగైన జీవన మరియు పని పరిస్థితుల కోసము నిరంతరము ఒత్తిడి చేస్తూనే ఉంటారు. అయినా కూడా అది అంత ఫలప్రదమైన వ్యవహారంగా మనకి అనిపించదు. ఇది మైనింగ్ స్పాట్లకు మరియు దాని నుండి వలసదారుల సమస్యల యొక్క మరియు వసంతాన్ని సృష్టిస్తూ ఉంటుంది. తద్వారా ఇప్పటికీ బలహీనమైన పరిస్థితుల్లో సంక్షోభము మరియు అనిశ్చిత మైనింగ్ ప్రక్రియ పద్ధతుల్లో ఏర్పరచబడి ఉన్నది. ఆ తర్వాత మైనింగ్ పరిశ్రమను పట్టి పీడిస్తున్న ఇతర పునరావృత సమస్యల్లో కొన్నిటిని మైనింగ్ పరిశ్రమ యొక్క మూలధన దృఢత్వము, శ్రామిక వర్గానికి వారి ప్రాథమిక హక్కులను పదే పదే తిరస్కరిస్తూ వారిని నిరంతరము వేధించడం అనేది ఈ మైనింగ్ ప్రక్రియ పద్ధతుల్లో మనము సర్వసాధారణంగా జరిగే విషయాలుగా చూస్తూ ఉంటాం అనమాట. అక్కడ నిరంతరం ఇదే ఉంటుంది అనమాట. వీరి యొక్క హక్కులను హరించటము, వారికి కావాల్సిన వెల్ఫేర్ మెజర్స్ని తీసుకోకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత భారీ మైనింగ్ పరిశ్రమలను నెలకొల్పే అందుకు గిరిజనుల సారవంతమైన ఖనిజ సంపద ఉన్న భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో రాష్ట్ర ట్రాన్స్నేషనల్ కార్పొరేషన్తో నిశ్శబ్దంగా ఈ యొక్క ప్రభుత్వము కుమ్ముక్కై ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. ఇది ఒరిస్సాలో జరిగిన సంగతి. ఒరిస్సాలోని కాశీపూర్ బ్లాక్లోని బాక్సైట్ అధికంగా ఉన్న భూములను బాక్సైట్ గానే ఎలా ఉందో అంటే మనకి అంటే ఈ బాక్సైట్ ఒరిస్సాలో ఈ యొక్క బాక్సైట్ ఎక్కువగా ఉండటం వలన ఈ కాశీపూర్ బ్లాక్లో ఈ యొక్క దోపిడీ అనేది చాలా ఎక్కువగా జరిగి ఈ యొక్క శ్రామిక వర్గానికి న్యాయం అనేది చేయలేదనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. దీనికి తోడు అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్రాన్స్ నేషనల్ కార్పొరేషన్తో ఈ యొక్క మైనింగ్ అంటే పారిశ్రామికవేత్తలు కుమ్మొక్కయి ఈ శ్రామిక వర్గాన్ని గిరిజనుల యొక్క భూములను స్వీకరించి అంటే సారవంతమైన భూములను స్వీకరించి ఈ బాక్సైట్ తవ్వకాలలో వీరికి చాలా అన్యాయం చేశారనేది మనకు తెలిసిన విషయం. అంటే ఇది ఒరిస్సా గవర్నమెంట్ అండ్ ట్రాన్స్ నేషనల్ కార్పొరేషన్ ఇద్దరు కలిసి చేసిన ప్రక్రియ పద్ధతిగా ఈ యొక్క భూమి ఆధారిత ఈ సమ్మెలలో మనకు అనేక రకాల విషయాలు వెలుగులోకి వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్రైవేట్ కార్పొరేషన్లు మరియు క్లోజ్ అసోసియేషన్లో పనిచేస్తున్న రాష్ట్రాలు, ఈ రాష్ట్రాలు కూడా ఈ ప్రైవేట్ కార్పొరేషన్లతో ముడిపడిపోయి ఈ యొక్క క్లోజ్ అసోసియేషన్లతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి కొన్ని పరిస్థితుల్లో ఏర్పడుతుంది. ఏ రాష్ట్రము కూడా ఈ యొక్క ఖనిజ లవణాలను వెలికి తీసే ప్రక్రియ ప్రవేశపెట్టాలన్నట్లయితే ఎక్కువ డబ్బుతో కూడుకున్నది. అంటే ఒక రాష్ట్రానికి అది వీలు పడని వ్యవహారం. కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ప్రైవేట్ కార్పొరేషన్స్ మరియు క్లోజ్డ్ అసోసియేషన్స్తో లింకప్ అవుతూ ఉంటారు. ఇట్లా లింకప్ అవటం వల్ల భాగస్వామ్యం, మీకు ఇంత లాభము, స్టేట్ గవర్నమెంట్కి ఇంత లాభం అనేది ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ఖనిజ లవణాలను వెలికి తీసిన తర్వాత
ఆ యొక్క పద్ధతులని వాళ్ళు ఏర్పరచుకుంటారు. దానికి విధి విధానాలు స్టేట్ గవర్నమెంట్ అండ్ కార్పొరేషన్స్ కలిసి ఏర్పరచుకుంటాయనేది మనకి ఇక్కడ తెలిసిన విషయమే. ఒరిస్సాలోని కాశీపూర్ బ్లాక్లో ఉన్న గొప్ప బాక్సైట్ భూమి గిరిజన నివాసులకు మరియు వారి జీవనోపాధిని ఎలా తీవ్రమైన ముప్పు కలిగించిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. ఇక్కడ గిరిజనులు ఈ వాళ్ళ యొక్క భూములు చాలా సారవంతమైనవి. దీని మీదే వారి జీవిత విధానము గడుస్తూ ఉంటుంది, వారి అవసరాలు తీరుతూ ఉంటాయి అన్నమాట. అటువంటప్పుడు ఆ ప్రాంతాలలో ఈ బాక్సైట్ ఖనిజ లవణాలు ఎక్కువగా ఉన్నాయి అనేది పరిశోధనలో గ్రహించి ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేషన్స్, ఈ యొక్క ఒరిస్సా గవర్నమెంట్ ఇద్దరు కూడా లింకప్ అయ్యి ఆ భూములను స్వాధీనం చేసుకొని ఈ బాక్సైట్ ఉత్పత్తిని ప్రారంభించారు. అప్పుడు ఆ ప్రాంతంలోని గిరిజనులు అనేక రకాలైన సమస్యలని ఎదుర్కొన్నారు. వారి జీవన పరిస్థితులు అన్నీ కూడా దిగజారిపోయి దాని వలన పర్యావరణ కాలుష్యం కూడా ఎక్కువగా ఏర్పడిందనేది ఈ పరిశోధన, అనేక రకాల పరిశోధన పద్ధతుల్లో మనము గ్రహించగలుగుతూ ఉన్నామనేది చెప్పుకోవచ్చు. తీవ్రమైన ముప్పు ఏర్పడింది అనేది చెప్తున్నాం. ఈ గిరిజన లోతట్టు ప్రాంతాల నుంచి ఖనిజాలను వెలికి తీయటానికి బహుళ జాతీయ రాష్ట్రము అంటే ఈ ఒరిస్సా గవర్నమెంట్ కుమ్ముక్కైంది. ఇది పేద గిరిజన భూమి మరియు వృత్తులను కోల్పోయేలాగా చేసింది. దీనివల్ల ఏం జరిగింది? ఆ గిరిజనులు సారవంతమైన భూమిని కోల్పోయారు. వాళ్ళ వృత్తి అంటే వృత్తి పనులు కూడా చేసుకోవటానికి వీలు లేకుండా పోయింది. ఎందుకని? ఆ భూమిని మొత్తము ఈ యొక్క కార్పొరేషన్స్, గవర్నమెంట్ టేకప్ చేయటం వల్ల వారి జీవనోపాధి అంతా కూడా దెబ్బతిన్నది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. భూమి మరియు వృత్తులను కోల్పోయేలాగా చేసింది. అది ఉత్కల్ అల్యూమినియా ఇంటర్నేషనల్, ఇక్కడ UAIL అని చెప్పారనమాట. మనకి ఈ యొక్క ఉత్కల్ అల్యూమినియా ఇంటర్నేషనల్ ఒక సంస్థ నార్వేకు చెందిన నార్క్ హైడ్రో మరియు కెనడాకు చెందిన ALCAN మరియు భారతదేశానికి చెందిన INDAL, ఈ అన్ని సంస్థలు కలిసి ఈ యొక్క కన్సార్టియం గత కొన్ని సంవత్సరాలుగా రాయగఢ్ జిల్లాలోని కాశీపూర్ బ్లాక్లో ఒక ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంది. అంటే ఇక్కడ బాక్సైట్ గనులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క 3 నార్వే, కెనడా మరి ఒరిస్సా రాష్ట్ర గవర్నమెంట్ కూడా 3 కూడా ప్రయత్నిస్తుంది. తర్వాత ఈ యొక్క పీఠభూమి నుంచి తవ్విన బాక్సైట్ సహాయంతో అల్యూమియా మైనింగ్ మరియు ప్రాసెసింగ్ యూనిట్ను నిర్మించాలని వారు భావించారన్నమాట. ఈ పీఠభూమి ఒరిస్సాలోని రాయగఢ్ మరియు కలహుడి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో 196 మిలియన్ టన్నుల బాక్సైట్ను కలిగి ఉన్నదనేది పరిశోధనలో మనకు తెలిసిందనమాట. మైనింగ్ నుంచి ఉత్పత్తి అయ్యే రసాయనిక వ్యర్థాలను పారవేసేటప్పుడు పొడి ఎర్ర మట్టి పేర్చటం వల్ల పెద్ద మొత్తంలో ప్రతిరోజు సుమారుగా 150 టన్నుల సోడియం హైడ్రాక్సైడ్ ఉత్పత్తి అవుతుందని ఈ యొక్క అధ్యయనాలు సూచించాయన్నమాట. దీని నిర్వహణ చాలా కష్టంగా ఉంటుంది. రిఫైనరీ దిగువన ఉన్న కనీసము 11 గ్రామాలు అంచనా, అంటే 11 గ్రామాలు ఉన్నాయని అంచనా వేయబడ్డారు. 2000 కంటే ఎక్కువ ఈ ఓటర్ జనాభాతో ఈ డిశ్చార్జ్ ప్రభావితం అవుతున్నది. చూడండి ఎంతమంది అంటే 11 గ్రామాల ప్రజలు ఈ యొక్క యూనిట్ వల్ల అనేక రకాల సామాజిక ఇబ్బందులని ఏర్పడతాయి అనేది ఈ యొక్క పరిశోధన పద్ధతుల్లో తెలుసుకున్నారనమాట. తర్వాత కోరాపుట్ జిల్లాలోని ధాబం జోడీలోని నాల్కో రిఫైనరీ ప్రాంతం నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా రసాయనిక వ్యర్థాల ద్వారా వాటి ప్రవాహాలను కలుషితం చేయటం వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతుంది ఆ ప్రాంతం అంతా అనేది కూడా తెలుసుకున్నారనమాట. ఈ యొక్క ప్రవహించే నీటిని క్రమము తప్పకుండా
పంపింగ్ చేయటము వల్ల పశువులు మరణాలు మరియు పంట నష్టము, ఇతర ప్రకృతి వైపరీత్యాలు కారణమవుతుంది అనేది కూడా పరిశోధన పద్ధతుల్లో తెలిసి, అంటే పశువుల మరణాలు జరుగుతూ ఉంటాయి, పంట నష్టం జరుగుతూ ఉంటుంది, ప్రకృతి కూడా అనేక రకాల వినూత్నమైన వైపర్యాలకు గురవుతూ ఉంటుంది అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. తరచుగా పారిపోవాల్సి రావటము చాలా భయంకరంగా బాఫ్లీమాలిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అక్కడున్న ప్రాంతం. కానీ గ్రామస్తులు ఓపెన్ కాస్ట్ మైనింగ్ సైట్ల నుంచి ఉద్భవించే కోపంతో తమ ఇళ్లను విడిచిపెట్టినట్లు మనకు తెలిసిందే. ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల విపరీతమైన దుమ్ము ధూళి బయటపడుతూ ఉంటుంది. దీనివల్ల అక్కడ గ్రామస్తులు, ఆ ప్రజలు ఆ ఏరియాలో ఉండగలుగుతారా? ఉండలేరు కదా. గాలి వల్ల, అనేక రకాల ధూళి వల్ల అనేక రకాల దెబ్బలకు గురవుతూ ఉంటాం. అందుకని ఆ గ్రామ ప్రాంతాలు, ఆ 11 గ్రామ ప్రాంతాల ప్రజలు ఆ ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి వెళ్ళవలసిన తప్పని పరిస్థితిని క్రియేట్ చేసింది అనేది. తమ ఇంటి భూములను విడిచిపెట్టడానికి అయినా అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గిరిజనులు, ఆ సమాజంలో, ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు ఈ యొక్క ఇళ్లను, భూములను వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. కానీ వారు ఎల్లప్పుడూ చేయవలసిన పని అని ఏంటంటే, తప్పని పరిస్థితుల్లో ప్రజలు ఈ సాధారణ కోరికను ప్రజాస్వామ్య ప్రభుత్వము గౌరవించదు అన్నమాట. అటువంటిప్పుడు ప్రభుత్వము మన యొక్క సపోర్ట్ లేకపోతే ఆ ప్రజలు ఏం చేయగలుగుతారు? వీళ్ళు ఎంత ఉద్యమాలు చేసినా కూడా ఈ యొక్క సమస్యలతో గెలవగలుగుతారా? బలహీనులైన, ఆర్థిక బలము లేని ప్రజలు. కాబట్టి వీరు తప్పనిసరిగా ఆ ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంటుంది అనేది ఈ భూమి ఆధారిత ఉద్యమాల వల్ల మనకు తెలిసిన పరిస్థితి అన్నమాట. ఈసారి గ్రామస్తులు తరిమి కొట్టటము రాష్ట్రానికి మరియు కార్పొరేట్ సంస్థలకు ఒక సవాలుగా మారింది ఈ యొక్క పద్ధతి అనేది. ఇక్కడ గిరిజనుల ఉద్యమాలు, అనేక రకాల ఉద్యమాలు, పర్యావరణ శాస్త్రవేత్తల సహాయంతో ఈ గిరిజనులు అనేక రకాల ఉద్యమాలు ప్రారంభించారు. గిరిజనుల ఉద్యమాలు అనివార్యమని మనము గ్రహించవచ్చు అనమాట. అక్కడ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి వారి బలహీనతలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి మరియు దాని సామాగ్రికి కఠినమైన సవాలు అవ్వకుండా వారి భూములను విడిచిపెట్టడానికి వీరు ఇష్టపడలేదు. ఈ పోరాటంలో కుచ్చిపుడార్, ఇది దొంగసిల్, టికిరి, కోడిపరి, శృంగేరి పంచాయతీలకు చెందిన 10,000 మంది మరియు అంతకంటే ఎక్కువ మంది గిరిజన ప్రజలు ఈ మైకంచు ప్రజలతో కలిసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని రాష్ట్రానికి వ్యతిరేకంగా సుదీర్ఘమైన పోరాటాన్ని కొనసాగించడానికి వారి స్ఫూర్తిని ఈ పర్యావరణ శాస్త్రవేత్తలు పెంచారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ భూములను వదులుకోవటము, వారు పుట్టి పెరిగిన గ్రామాలను వదులుకోవటానికి ఈ గిరిజనులు ఇష్టపడలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడికి గురి చేసినా కూడా ఈ గిరిజనులందరూ అనేక ఉద్యమాలని కలిసికట్టుగా పర్యావరణ శాస్త్రవేత్తల, ఉద్యమకారుల సహాయంతో చేస్తూ వచ్చాయనేది మనకు దీనివల్ల తెలుస్తూ ఉన్నది. తర్వాత దాని సహచరులు పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో కొంతమంది గిరిజనులు చనిపోయారు, మరణించారనమాట. చనిపోయి తర్వాత వారి పోరాటాన్ని విరమించుకోలేదు. ఇట్లా చచ్చిపోయినా కూడా వాళ్ళ పోరాటాన్ని విరమించుకోలేదు. కానీ మరింత గట్టిగా పోరాటాన్ని బలపరుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. పోరాటాన్ని ఉధృతం చేశారు అనేది మనం చెప్పుకోవాలి. భయంకరమైన పోలీసుల దాడి జరిగిన 4 రోజుల తర్వాత డిసెంబర్ 20న వారు రూప్ కోనా జంక్షన్ వద్ద ప్రదర్శనలు చేయటం ద్వారా రోడ్డుని దిగ్బంధించారు. డిసెంబర్ 20న వారంతా గిరిజనులందరూ సమైక్యతంగా ఉద్యమం చేస్తూ రోడ్లను దిగ్బంధించారనేది చెప్పుకోవచ్చు. కాశీపూర్లోని గిరిజన ప్రజలు భయంకరమైన మైనింగ్కు వ్యతిరేకంగా
చేసిన పోరాటాలు, చాలా ఆర్భాటాలు అక్కడ లేకుండా, ఆర్భాటానికి అనుకూలత లేకుండా ఇది వీళ్ళు తమ స్వంత గుర్తింపు పొందిందని నిశ్శబ్దంగా నిరూపించబడింది అనమాట. అది వాళ్ళు నిశ్శబ్దంగా అహింసా పద్ధతుల్లో అనేక రకాల పోరాటాలు చేశారు. వారి యొక్క భూములని, పర్యావరణాన్ని రక్షించుకోవాలని. ఎటువంటి పోలీసుల దౌర్జన్యానికి కానీ, ప్రజల యొక్క దౌర్జన్యానికి కానీ వీళ్ళు గురి కాలేదు. ధైర్యంగా ఉన్నారు. ఎంతో మంది పోలీసు కాల్పుల్లో మరణించినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళారనేది ఉద్యమపరంగా మనకు తెలుస్తూ ఉన్నది. కాశీపూర్లోని గిరిజన ప్రజలు భయంకరమైన మైనింగ్కు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు చాలా పద్ధతిగా ఈ యొక్క విద్యాదాస్ అనే పర్యావరణ శాస్త్రవేత్త, పర్యావరణ పరిశోధనకి అనుకూలంగా ఆయన యొక్క సపోర్ట్తో వీళ్ళు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. విద్యాదాస్ పర్యావరణ పర్యవేక్షణ పద్ధతులకి ఒక ఆది పురుషుడిగా మనం ఆ ఏరియాలో చెప్పుకోవచ్చు. ఇది గౌరవంగా మరియు ఆత్మగౌరవంతో జీవించే హక్కు కోసము పోరాడుతున్న ప్రజల విశ్వాసంగా విద్యాదాస్ తన యొక్క ప్రకటనలో తెలియపరిచారు. విద్యాదాస్ యొక్క ఆధ్వర్యంలో ఈ గిరిజనులందరూ ఒక స్ఫూర్తిదాయకంగా గట్టిగా ఉద్యమాన్ని నిర్వహించారనేది మనకి అనేక రకాల పద్ధతుల్లో నిరూపించబడింది. అయినప్పటికీ మైనింగ్ యొక్క ప్రమాదాలు ప్రతి చోట ఒకే రకమైన బెదిరింపులు కలిగి ఉండవని, మనము ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఒరిస్సాలోని 2 జిల్లాలు జార్సుగూడ మరియు సుందర్గఢ్ దాదాపు 1375 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బొగ్గు క్షేత్రాలలో సంఘర్షణ తరంగము ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, 1375 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బొగ్గు క్షేత్రాల్లో సంఘర్షణ ఒక పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క మహానదికి ఉపనది అయిన ఎల్బీ నది పేరు మీద బొగ్గు క్షేత్రానికి పేరు పెట్టారు. ఈ బొగ్గు క్రితము కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ యూనిట్ అయిన మహానది కోల్ ఫీల్డ్ లిమిటెడ్ లో అంతర్భాగంగా ఉండదన్నమాట. ఈ బొగ్గు క్షేత్రము ఓరియంట్, ఎల్బీ వ్యాలీ, లఖన్పూర్, ఇక్కడ వసుంధర మరియు గర్జన్ బహార్తో సహా 5 ప్రాంతాలలో పంపిణీ చేయబడి ఉన్నది. ఆ ఏరియా మొత్తం ఈ 5 ప్రాంతాల్లో బొగ్గు దొరుకుతుంది అనే దృక్పథంతో అక్కడ ఈ మైనింగ్ కార్యక్రమాలను సాధించాలనే దృక్పథంతో ఈ గవర్నమెంట్ ఈ తక్కిన వాడితో లింకప్ అయ్యి, కార్పొరేషన్స్తో లింకప్ అయ్యి, కోల్ మైన్ వాళ్ళందరితో లింకప్ అయి ఉన్నది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఎంసీఎల్ కోసము మైనింగ్ కార్యకలాపాల ద్వారా లబ్ధి పొందిన నివాసితులు వ్యవసాయం కంటే ఎక్కువ కూలీ రేటుతో గ్రామస్తులకు ఉపాధి కల్పించారు అనేది మనం ఇక్కడ ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? ముందు జరిగిన గిరిజన తిరుగుబాటు ఉద్యమాల యొక్క ప్రభావాన్ని గ్రహించారు. అందుకని వీళ్ళు ఎక్కువ వేతనాలతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తూ పనిలోకి తీసుకున్నారు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన. నిర్వాసితుల యొక్క భూములకు పరిహారం కూడా డబ్బులన్నీ, భూమిని తీసుకున్నాము, గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీకు ఇల్లు కట్టిస్తాము, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగిస్తాము, మీకు అన్ని అవసరాలు తీరుస్తాము, వెల్ఫేర్ మెజర్స్ తీసుకుంటామని చెప్తుంది. కానీ తీసుకోదు. కానీ ఇక్కడ ఏం జరిగింది? వీరికి భూమికి బదులు భూమి ఇచ్చారు, ఉద్యోగ అవకాశాలు ఏర్పరిచారు, అనేక రకాల వెల్ఫేర్ మెజర్స్ తీసుకున్నారు, ఎక్కువ వేతనము చెల్లించడానికి వీళ్ళు అంగీకరించారనమాట. నిర్వాసితుల భూములకి పరిహారం కూడా అందించి, అయినప్పటికీ ప్రజా పరిమితి మిశ్రా ఎత్తి చూపినట్లుగా ఇక్కడ మైనింగ్ యొక్క కొన్ని కోణాల చుట్టూ భేదాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయనేది ఈ యొక్క ఈయన మిశ్రా గారి యొక్క పద్ధతుల్లో పరిమితి మిశ్రా యొక్క ఎత్తి చూపారనమాట.
ఇక్కడ మైనింగ్ యొక్క కొన్ని కోణాలలో అనేక విభేదాలు ఉన్నాయనేది ఈ యొక్క పర్యావరణ శాస్త్రవేత్త మిశ్రా గారు మనకు తెలియపరిచారు. ఆమె చెప్పినట్లుగా వారికి కొన్ని డిమాండ్లు ఉన్నాయని, వాటిని ఎంసీఎల్ దృష్టికి పెట్టాలని, ఈ డిమాండ్లు గ్రామాల నుంచి గ్రామానికి మారుతూ ఉంటాయని, ఉదాహరణకు తీసుకున్నట్లయితే గుండియా జిల్లాలో మైనింగ్ కోసము తీవ్రమైన నీటి సంక్షోభం ఉన్నది. అయితే లజ్కుర, చర్ల మరియు ఉగుడాలోని పునరావాస సమస్యలు ఇంకా పరిష్కరించబడలేదు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించబడలేదు. అయినపల్లి గ్రామస్తులు ఇప్పటికీ ఉపాధి కోసము అడుగుతూనే ఉన్నారు. తమకు సరిపడా నీరు అందించాలని, బ్లాస్టింగ్ డస్ట్ను తగ్గించాలన్నది వారి యొక్క ప్రధానమైన డిమాండ్. గ్రామస్తుల ప్రకారము కంపెనీ వారి ఫిర్యాదుల్లో కొన్నిటికి హాజరవుతుంది, మిగిలినవి పట్టించుకోరు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అన్ని రకాల పనులు చేస్తామని చెప్తారు, అంటే ప్రజలకు నష్టం కలగకుండా. కొన్ని చేస్తుంది, అసలు కొన్ని విషయాల్ని అసలు పట్టించుకోకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ అనేక సమస్యల్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనము గ్రామస్తులు ప్రాజెక్టు వ్యతిరేకించడానికి ప్రయత్నించాలా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు. అంటే దీనివల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయి, ప్రజలకి ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు అనేది మనం తెలుసుకుంటూ ఉంటారు. వారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు నిరాహార దీక్షలు చేశారు, జైలుకు వెళ్ళారు, మరియు అనేక రోడ్ల దిగ్బంధాలని చేశారు, సమ్మెలు చేశారు. కానీ చివరికి వారు ఎంసీఎల్ మరియు ఒడిశా ప్రభుత్వ డిమాండ్లకు లొంగిపోవాల్సి వచ్చింది. అంటే ఒక మనోధైర్యాన్ని కోల్పోతారు ఈ యొక్క అనేక రోజులు ఇబ్బంది పడటం వల్ల. తాము ఎప్పటికీ ఇటువంటి మైనింగ్ పరిస్థితుల్లో జీవించవలసి ఉంటుందని అంగీకరించిన తర్వాత వారు ఇప్పుడు తగ్గిన ప్రాంతాలను తిరిగి నింపటము, పాడుబడిన మైనింగ్ రీఫిలింగ్ వంటి మరింత కఠినమైన డిమాండ్ల కోసము ఒత్తిడి చేయటము జరుగుతూ ఉంటుంది. అంటే మనం మైనింగ్ కోసము అనేక రకాల ప్రాంతాలలో పెద్ద పెద్ద గుంటలు తీస్తూ ఉంటాం. తర్వాత మళ్ళీ వాళ్ళని ఆ యొక్క మైనింగ్ అయిపోయిన తర్వాత ఆ గుంటలను తప్పనిసరిగా పూడ్చిపెట్టాలి. వీరి యొక్క అనేక డిమాండ్లని వాళ్ళు తీరుస్తామని చెప్తూ ఉంటారు, కానీ తీర్చరు అనమాట. కానీ ప్రజలు నిరంతరము ఈ యొక్క నిరాహార దీక్ష చేయటము, వీళ్ళతో ఫైటింగ్ చేయటము, అనేక ప్రక్రియ పద్ధతులను సమ్మెలు చేస్తూ ఉంటారు అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ మైనింగ్ దండయాత్రలను ఎదుర్కొనేందుకు సమాజంలో అలజడిని సృష్టించి కొన్ని ఉద్యమాలను కనుగొనడానికి ప్రయత్నించవలసిన పరిస్థితి కూడా ఎక్కువ ఉంటుంది. మైనింగ్కు వ్యతిరేకంగా గణనీయమైన నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ ప్రారంభంలోనే కొన్ని అంతరించిపోతాయి, కొన్ని పెరుగుతూ ఉంటాయి, కంటిన్యూటీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ రెండు రకాల స్వభావాలు మధ్య తేడాను కూడా మనం ఇక్కడ మైనింగ్ ఉద్యమాలలో గమనించవలసిన విషయం. తర్వాత మన దేశంలో మైనింగ్ చుట్టూ ప్రధాన భూ కదలికలు ఎలా ఉన్నాయనేది కూడా మనము తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం అన్నమాట. ఇక్కడ మన దేశము ప్రధానముగా మైనింగ్ కార్యకలాపాల చుట్టూ కేంద్రీకృతమైన కొన్ని ప్రధాన భూ కదలికలను చవిస్తూ ఉన్నది, అనేక రకాల పద్ధతులను చూస్తూ ఉంటుంది. ఈ ఉద్యమాలు భారత ఉపఖండములో వివిధ రకాల అండర్ కరెంట్లను సృష్టించటము ద్వారా చరిత్రలో వివిధ దశలలో సంభవించాయి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ దీంట్లో ప్రధానంగా మనం ఏం చెప్పుకోవాలంటే ఆయిల్ రిఫైనరీ ఉద్యమం. ఇది 1956-57లో చాలా ఉధృతంగా జరిగిందనేది మనం చెప్పుకోవాలి. స్వాతంత్రానంతరము భారతదేశంలో చమురు క్షేత్రాలు మొదటి ప్రధాన అన్వేషణలు నహర్కిటియాలో ప్రారంభమయ్యాయి. ఈశాన్య అస్సాంలోని ఈ కొత్త చమురు క్షేత్రము భారీ ఉత్పత్తికి మద్దతు ఇస్తుందని అంచనా వేయబడింది శాస్త్రజ్ఞుల ద్వారా. ఇది రాబోయే 3 ఏళ్లలో దేశ అవసరాలను 3 వంతులు తీర్చగలుగుతుంది అనేది కూడా ఈ పరిశోధనా శాస్త్రజ్ఞులు తెలియపరిచారు. అస్సాం ఆయిల్ కార్పొరేషన్ కలకత్తాలో కొత్త రిఫైనరీ స్థాపించాలని సిఫార్సు చేసింది. అయితే
భారత ప్రభుత్వము అస్సాంలోని దుబూరి మరియు బీహార్లోని బరౌనీలను రిఫైనరీకి సాధ్యమయ్యే ప్రదేశాలుగా సూచించిందనమాట. ఈ పరిశోధనలో అస్సాంలోని రిఫైనరీని స్థాపించాలనే తీర్మానము 3 ఏప్రిల్ 1956న శాసనసభలో తీర్మానము చేయబడింది. అయితే దురదృష్టవశాత్తు కింద ప్రభుత్వము ఎటువంటి అయిన కంపెనీ యాక్షన్ కమిటీ ఆగస్టు 14 నుంచి ముఖ్యముగా చమురు క్షేత్రాల చుట్టుపక్కల ప్రాంతాలలో మరియు షిల్లాంగ్తో పాటు ఇతర జిల్లాలలో సత్యాగ్రహం చేయటం ద్వారా ఉద్యమాన్ని కొనసాగించాలని ప్రకటించిందన్నమాట. ప్రజలని ప్రభావితం చేసిన ఈ యొక్క ఆంక్షలన్నీ కూడా. తర్వాత మేఘాలయలోని యురేనియం తవ్వకము మరియు సామాజిక ఉద్యమము 1970 నుంచి ఈ ఉద్యమము 1980 వరకు కూడా కొనసాగిందనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. భారతదేశం యొక్క అణు కార్యక్రమము యురేనియం యొక్క తీవ్రమైన కొరతను ఇప్పటికే ఎదుర్కొంటున్నది అనేది మనకు తెలిసిన విషయమే. యురేనియం ప్రధానముగా గిరిజనుల భూములను చెంది ఉంటది. అందువల్ల మేఘాలయలోని పశ్చిమ కాశీ కొండల్లో యురేనియం తవ్వకము దాని మూలవాసులలో బలమైన ఆగ్రహాన్ని వ్యతిరేకతను కూడగట్టుకున్నదన్నమాట. స్థానిక వ్యతిరేకత కారణముగా ప్రభుత్వ యాజమాన్యంలోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పదే మేఘాలయలోని ఈ ఖనిజ సంపన్నమైన బెల్ట్ను యాక్సెస్ నిరాకరించబడింది. అయినప్పటికీ ప్రభుత్వము స్థానిక ప్రజలను వారి భూభాగానికి యాక్సెస్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసింది అన్నమాట. అయినప్పటికీ కొంతమందికి సహేతుకమైన ప్రాతిపదిక అయినప్పటికీ దీనికి బలమైన వ్యతిరేకత కూడా అక్కడ పరిస్థితుల్లో ఏర్పడింది. సాధారణముగా ఆరోగ్య కారణాలు లేదా జాతి సార్వభౌమిక అధికారము మరియు స్వదేశీ హక్కులను సంబంధించిన సమస్యలను ఎన్నో ఉదహరించవలసి ఉన్నది అక్కడ. ఆ తర్వాత హోపింగ్ పోస్ట్ లిండోన్ ప్రకారము మేఘాలయలో యురేనియం చరిత్ర 1950 నాటికి అణుశక్తి మైనింగ్ విభాగము దాని మొదటి ప్రాథమిక దండయాత్రలను ప్రారంభించింది. ఆ తర్వాత 1970 మరియు 1980లో ఒకదాని తర్వాత ఒకటిగా పరిశోధనలు నిరంతరము జరుగుతూనే ఉన్నాయి. చివరికి వివిధ ప్రదేశాలలో యురేనియం నిక్షేపాలు కనుగొనబడ్డాయి. ఇంటి పరీక్షల్లో అటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ చివరికి ఈ యొక్క అల్యూమినియం ధాతువును ప్రాసెస్ చేయటానికి మరియు చాలా కోరుకున్న పసుపు కేక్ను ఉత్పత్తి చేయటానికి దానికి మైనింగ్ కార్యకలాపాలకు ప్రారంభించిన ప్రదేశానికి ఆనుకుని ఉన్న వెస్ట్ కాశీ హిల్స్ లోని డొమినియన్ గ్రామము ఆ సైట్ లో ఒకటిగా పేర్కొన్నదన్నమాట. ఈశాన్య భారతములోని కొండ ప్రాంతంలో గిరిజనులు స్వయం పాలనకు కొనసాగించడానికి స్వాతంత్రానంతరము భారతదేశంలో ఏర్పడిన సంస్థ అయిన KHADC మరియు శాసనసభ మరియు KHADCలో ఎన్నికైన సభ్యులుగా వ్యవహరిస్తున్నప్పుడు లింగ్డో మొదటి నుంచి ఈ ప్రతిపాదనని ఎదుర్కొన్నారు. ఈ లింగ్డో ఈ యొక్క ప్రతిపాదనని ఎదుర్కొన్నారు అన్నమాట. తర్వాత కొత్త మైనింగ్ అవకాశాలలో పర్యావరణ సంక్షోభము ఉద్భవించిందని విస్తృతంగా వార్తలు కూడా ఆ టైంలో వెలువడ్డాయి. చేపలు మరియు జంతువులు తెలియని వ్యాధితో ఎలా బాధపడుతున్నాయో ఈ పద్ధతుల్లో ఎలా వార్త వచ్చిందనే దానికి గురించి లిండో ఎక్కువ హైలైట్ చేశారు. వింత రోగాలకి ఆ ప్రాంతంలో ఉన్న జంతువులు మనుషులు అయ్యారు. యురేనియం తవ్వకాలను వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించడానికి లిండో దానివల్ల అపాయాలు ఎక్కువగా ఉన్నాయనేది ఈ యొక్క ఉద్యమానికి ప్రజల్ని సమీకరించారు లిండో అనే మహాశైలు. మేఘాలయలోని
యురేనియం తవ్వకాలపై తీవ్ర వ్యతిరేకత మరియు ప్రజా ఉద్యమాల నిరసనల యొక్క విభిన్న కోణాలలో అనేక రూపాలలో ఈ యొక్క సమ్మెలు ప్రతిబింబించాయి. ఇది కేవలము పర్యావరణ మరియు పర్యావరణ తప్పిదానికి సంబంధించిన అంశము మాత్రమే కాదు. బాహ్య ఆక్రమణల గురించి మత జీవితాన్ని కాపాడే వారి జాతి సౌర భౌమాధికారానికి సంబంధించిన సమస్య కూడా అనేది లింగులో పేర్కొన్నారు. మేఘాలయలోని యురేనియం తవ్వకాలను వ్యతిరేకంగా నమోదైన నిరసనలు కేవలము స్థూల సమస్యకు సంబంధించినవి కావు. వారికి దగ్గరగా ఉన్న అనేక రకాల ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఇవి ఈ లింగ్డో అనే పరిశోధన పర్యావరణ యొక్క ఉద్యమకారులు పేర్కొన్నారన్నమాట. తర్వాత ఒరిస్సాలోని ఉక్కు మైనింగ్ కోసము ఫోస్కోస్కు వ్యతిరేకంగా ఉద్యమం స్థాపించారు. ఇది 2005 నుంచి 2017 వరకు కొనసాగింది. ఈ ఉద్యమము చాలా బలమైన ఉద్యమంగా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మైదాన ప్రాంతంలో జరిగే ఈ కదలికల్లో కొన్నిటిని గురించి మనము అనేక విషయాలు తెలుసుకున్నాము. ఒడిస్సా, జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్లోని ఖనిజ కేంద్రాల వైపు ఆకర్షితులవుతున్న అనేక ట్రాన్స్నేషనల్ కార్పొరేషన్లు ప్రవాహము, అంటే ఎక్కువ మంది ఇక్కడ ఈ ఖనిజాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీద కన్ను వేశారు ఈ కార్పొరేషన్స్ వాళ్ళు. దీని వల్ల వారు ఈ ప్రాంతాలలో అనేక రకాల మైనింగ్ కార్యకలాపాలు జరపాలి అనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వాలతో లింకప్ అయ్యి అనేక రకాలుగా ఈ మైనింగ్ కార్యక్రమాలు చేయాలని చూసినప్పుడు అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి. ఈ ఆధారిత జగత్సింగ్పూర్ జిల్లాలోని దింకియా, గడపు జమ్ము మరియు నుగావ్ గ్రామాలలో బాధిత ప్రాంతాలకు చెందిన 22,000 మంది ప్రజలను ప్రభుత్వ డీమ్ ప్రాజెక్టు విపత్తుగా మారిందనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. ఆ తర్వాత గిరిజనులు మరియు అటవీ వనరులు ఏ విధంగా దెబ్బతిన్నాయి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమలపాకు తీగలు, ఈ యొక్క జీడి మొక్కలు, కట్టెలు, పుట్టగొడుగులు మరియు ఆకుకూరలు మాత్రమే మూలంగా దశాబ్దాలుగా ఒరిస్సాలోని జగత్సింగ్పూర్ జిల్లా గ్రామస్తులు ఆదుకున్నది పెద్ద అడవులే అని మనకు అందరికీ తెలిసిన విషయమే. పారాదీప్ ప్రాంత సమీపంలోని బంగాళాఖాత తీరంలో ఇలాంటి సారవంతమైన విస్తీర్ణంలో భూమిని సేకరించడానికి గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమలపాకు తీగలకు ప్రసిద్ధి ద్రాక్ష తోటల రైతులకి నెలకు కనీసము 20,000 వరకు సగటు ఆదాయానికి ఇస్తామని ఈ మైనింగ్ కార్పొరేషన్లు వాళ్ళు చెప్పారు. అయితే వారి తీగలను నిర్దాక్షిణ్యంగా పెకిలించి ఊత కోచుకోయటము, వారిని విన్నపాలను ఎవరు కూడా వినలేదన్నమాట. వారు ఎన్ని విన్నపాలు చేసినా కూడా ఈ యొక్క మైనింగ్ దోపిడీ వ్యవస్థదారులు వినకుండా వారి ప్రక్రియ పద్ధతులను వాళ్ళని కొనసాగించారు. పోస్కో వ్యతిరేక ఆందోళన నాయకత్వం వహించిన పోస్కో ప్రతిరోధ సంగ్రామ సమితి, దీన్ని PPSS అని పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క సంగ్రామ సమితి మహిళలు, పిల్లలు మరియు వృద్ధుల ఆకస్మిక భాగస్వామిక చూపిన ధర్నాలు, సత్యాగ్రహాలు మరియు పాదయాత్రల వంటి శాంతియుత నిరసన మార్గాలను వీళ్ళు ఆశ్రయించారు. ఈ యొక్క PPSS యొక్క సంస్థలో ఈ యొక్క గిరిజనులు, ఆ సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సారవంతమైన భూమిని ఇవ్వటానికి ఇష్టపడలేదు. వీళ్ళు 22,000 రూపాయలు, 20,000 రూపాయలు ఎకరానికి ఇస్తానన్నా కూడా వీళ్ళు ప్రజలు తిరస్కరించారు. ఎందుకంటే జీవనాధారం కోల్పోతాము, ఈ డబ్బులు తీసుకొని ఏం చేస్తాము, వారి జీవిత విధానం ఎలా ముందుకు కొనసాగుతుంది అనే దృక్పథంతో వీళ్ళు వ్యతిరేకించారన్నమాట. ఈ అనేక రకాల ప్రాజెక్టులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక ప్రదర్శనలు, నిరంతరము సమ్మెలు, అనేక రకాల ప్రదర్శనలు, సత్యాగ్రహాలు
ధర్నాలు చేశారనమాట. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము 50 కోట్ల రూపాయల పునరావాస ప్యాకేజీని కూడా వీళ్ళు నిర్బంధంగా తిరస్కరించారనమాట. ఈ యొక్క ప్యాకేజీని కూడా ప్రజలతో శాంతియుత చర్చలకు బదులు లాఠీలు, రబ్బర్ బుల్లెట్లు మరియు బాష్పవాయువులతో ప్రజలను భయపెట్టాలని జిల్లా యంత్రాంగము మొత్తము హింసాత్మక మార్గాలను అవలంబించారు. ప్రజలు నిర్దాక్షిణ్యంగా చంపబడ్డారు మరియు వారి ఇళ్లను కూడా తగులుపెట్టారు. వారికి ఆశ్రయం లేకుండా మిగిలిపోయారు మరియు వారి పారవేయటం వల్ల వైద్య సహాయం లేకుండా వికలాంగులైపోయారు. పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకోవటంతో వారి యొక్క పౌర జీవితము స్తంభించిపోయి అనేక రకాలైన సామాజిక సమస్యలను వారు ఎంచుకున్నారు. జిల్లా యంత్రాంగము 2011లో 1, 2013లో 2 దశల్లో ఊహ్యాత్మకంగా భూసేకరణ బలవంతంగా చేపట్టింది అనేది మనం ఆ ప్రాంత పరిస్థితులు చూసుకున్నప్పుడు తెలుసుకుంటున్నాం. దింకియా గ్రామంలో పరిమితమైన 2700 ఎకరాల భూమిని మాత్రమే వీళ్ళు అతి బలవంతంగా తీసుకోగలిగారు. ఏది ఏమైనప్పటికీ జనవరి 2015లో మైన్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ యొక్క సవరణ తర్వాత ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క మైనింగ్ స్కాముల గురించి పెరుగుతున్న ఆరోపణలతో పోస్కో అంతరాయము కలిగించింది. ఈ ఉద్యమానికి పిపిఎస్ఎస్ ఉద్యమానికి అంతరాయం కలిగించింది అనేది అప్పుడున్న పరిస్థితుల మీద ఆధారపడి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ పోస్కో తన ప్రాజెక్టుని తాత్కాలికంగా నిలిపివేసింది మరియు చివరికి 2017లో దాన్ని పారిశ్రామికరణ డ్రైవ్ను కూడా పిలిపించుకున్నది. ఇది యొక్క ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క విజయ చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలోని ఇతర ముఖ్యమైన మైనింగ్ ఉద్యమాలు ఎన్నో రకాలుగా జరిగినాయి అన్నమాట. నేషనల్ టెస్ట్ రేంజ్ అంటే ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లాలోని బలియాపాల్లో ఉద్యమం ఏర్పడింది. 1980లో ప్రారంభంలో భారత అల్యూమినియం కంపెనీ ద్వారా బాక్సైట్ తవ్వకాలకు నిరసనగా సేన్ గంధమర్ద్ ఉద్యమం వంటివి ఎన్నో ఉద్యమాలు ఇట్లా ఏర్పడ్డాయనేది మనము చెప్పుకోక తప్పదు. ఈ ఉద్యమాలలో అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు ఈ ప్రవేశించి ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ ఆ ప్రజల యొక్క సామాజిక రక్షణ కోసము వీరు నిరంతరము పోరాడారని మనం చెప్పుకోక తప్పదు. 1990లో ఒరిస్సాలోని రాయగఢ్ మరియు కలహుండి జిల్లాలలో అల్యూమియా ప్లాంట్లను స్థాపనకు వ్యతిరేకంగా నిరసనలు మరియు 1995లో ఒరిస్సా దక్షిణ తీరంలో గోపాల్పూర్లో టాటాలు అతి పెద్ద ఉక్కు కర్మాగారానికి కూడా వీళ్ళు వ్యతిరేకత తెలిపారు. ఆ సమాజంలో ఉన్న ప్రజలు సామాజిక న్యాయము మరియు సమానతల యొక్క స్తంభాలపై మరింత రాడికల్ స్టాండ్ ప్రజలు తీసుకున్నారనేది మనము చెప్పక తప్పదు. అంటే ఈ యొక్క పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరూ ఈ ప్రభుత్వంతో అంటే కలిసి కట్టుగా ఉండి ఈ యొక్క కార్పొరేషన్స్ చేయటం వల్ల ఈ యొక్క భూ ఉద్యమాలు మైనింగ్ సమస్యలు పెరిగింది. ఆ మైనింగ్ సమస్యలు పెరగటం వల్ల అనేక రకాలైన సామాజిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వాతావరణ సమస్యలు, జీవన శైలి యొక్క పద్ధతులని ఈ ప్రజలందరూ కోల్పోయారనేది మనం చెప్పక తప్పదు. ఇది మైనింగ్ సమస్యల వల్ల ఏర్పడ్డ పద్ధతి. తర్వాత భారతదేశంలో విత్తన ఉద్యమం. ఇక్కడ చూడండి, వందనా శివ అనే పర్యావరణ శాస్త్రవేత్త ఈవిడ ఈ విత్తన ఉద్యమానికి ప్రముఖ పాత్ర వహించారనేది చెప్పక తప్పదు. భారతదేశంలో ఉన్న రైతులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు ఈ విత్తన ఉద్యమాలను ప్రారంభించారు. ఎందుకంటే విత్తనాలు రైతుల సాంప్రదాయ వనరులు కావు. విత్తనాల యాజమాన్యము ఎంఎన్సీలు మరియు ట్రాన్స్నేషనల్ కార్పొరేషన్లకి ముట్టడి చేయబడ్డాయి ఇవన్నీ కూడా. ఈ తర్వాత విత్తన సంరక్షణ మరియు పరస్పర అనే ఆధారము నెమ్మదిగా విస్తరించబడుతూ ఉన్నది. హరిత విప్లవము
బయోటెక్నాలజీ వంటి ఎమర్జెన్సీ టెక్నాలజీలు రైతులు విత్తే మరియు పెంచే విత్తనాలలో చిక్కు సమస్యలు, సాంప్రదాయాలను మరియు దేశీయ జ్ఞానాన్ని విస్మరిస్తూ ఉండటం వల్ల ఈ యొక్క విత్తన ఉద్యమాలు కూడా ఎంతో ప్రభావితం చేశాయన్నమాట. విత్తన కార్పొరేషన్ ప్రైవేటు ఆస్తిగా అంచనా వేయడానికి బహుళ జాతీయ సంస్థలు ప్రేరేపిస్తూ ఉన్నాయి. విత్తనాల యజమానులు వ్యవసాయ క్షేత్రాలు తీవ్రంగా కుంగతీశాయన్నమాట. విత్తన భాగస్వామ్యము, పంపిణీ, పరస్పరము మరియు పరిరక్షణ ప్రక్రియలను అడ్డుకుంటూ ఉన్నారు ఈ విత్తన ఉద్యమకారులు. తర్వాత విత్తనం పైనే గుత్తాధిపత్యము, కార్పొరేషన్ల నియంత్రణ ఏర్పడుతూ ఉన్నది. సమాజంలో మరియు అంతటా దాని ఉచిత భాగస్వామ్యాన్ని పరిమితం చేస్తూ ఉన్నదనేది మనం గ్రహించి ఈ విత్తన ఉద్యమము ఏ విధంగా అభివృద్ధి చెందింది, వందనా శివ అనే పర్యావరణ శాస్త్రవేత్త ఈ విత్తన ఉద్యమానికి ప్రముఖ పాత్ర వహించి ఎలా ముందుకు తీసుకువెళ్లారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త విత్తన సంస్కృతి విపరీతంగా భంగము కలిగిస్తుందని అనేక రకాలుగా మనకు సృష్టమవుతూ ఉన్నది. మొక్కలపై పొందిన పేటెంట్లని విత్తనము లేదా మొక్క లేదా రకం యొక్క పంట రకము సాధారణంగా తన ప్రత్యేకమైన క్లెయిమ్ చేయటంలో సహాయపడుతూ ఉంటారన్నమాట. అందుకని పేటెంట్ల పెంపకందారుల యొక్క ప్రత్యేకమైన హక్కులు నిర్ధారించడం కోసం ఒక కఠినమైన ఒప్పందంలోకి ప్రవేశిస్తాయి. మరియు చాలా కాలంగా ఆచరించే కమ్యూనిటీల అంతటా జ్ఞానాన్ని పంచుకోవటం కోసము అన్ని ప్రయత్నాలు ఆపటానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ యొక్క పొలాలకు రాకుమారులుగా ఉండటం నుంచి వారు అమ్మిన హక్కులతో చిల్లర పేదలుగా ఈ సమాజంలో ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పేటెంట్లు ఈ కొన్ని సంస్థలు పొందటం వల్ల వీళ్ళు ఒక పేదలుగా తయారవుతూ ఉంటారు. అందుకని ఈ యొక్క వందనా శివ అనే పర్యావరణ శాస్త్రవేత్త ఈ యొక్క విత్తన ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళి రైతుల యొక్క విత్తనాల పెంపకాన్ని చట్టవిరుద్ధంగా చర్యగా ట్యాగ్ చేయాలని శివ అన్నారన్నమాట. తర్వాత రైతుల వ్యవసాయ నాణ్యతను మెరుగుపరచడానికి వారి సాంప్రదాయ హక్కులను మరియు పద్ధతులను వదులుకోవలసి ఉంటుంది. రైతులకు వారి విత్తనాలు పొందే స్తోమత చాలా తక్కువగా ఉంటుంది. అంత ధర పెట్టి వీళ్ళు కొనలేరన్నమాట. జీవ వైవిధ్యము నాశనం చేసింది ఈ యొక్క మరియు మన వ్యవసాయ సజాతీయీకరణ మరియు సంకుచితీకరణ వైపు నెట్టివేయబడింది అనేది వీళ్ళ యొక్క కార్పొరేషన్స్ పేటెంట్ హక్కులు కలపడం వల్ల మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. ఈ యొక్క తర్వాత ఈ మోన్సాంటో యొక్క రౌండ్ ఆఫ్ జీవన అగ్రిమెంట్ ప్రొటెస్ట్ జన్యువుల ప్రేరేపితం కూడా ఈ యొక్క అంటే విత్తన ఉద్యమాల యొక్క ప్రభావానికి దోహదం చేస్తూ ఉన్నాయి. తర్వాత 1980లో విజయ్ జర్దారి నిరసన విత్తనాలు, కర్ణాటక రాజ్య రైతుల సంఘము, ప్రోయాక్టివ్ పద్ధతుల వల్ల ఈ యొక్క బీట్ బచావో ఆందోళనలు, సేవ్ సీడ్ ఉద్యమము ఉత్తరాఖండ్లో ఇవన్నీ కూడా విత్తన ఉద్యమానికి బలోపేతం చేసి ఈ జర్దారి, ఈ యొక్క వందనా శివ వీళ్ళు విత్తన సత్యాగ్రహాలు చేసి భారీ బహుళ సంస్థలను బహిష్కరించి ప్రజలకు న్యాయం చేకూరటానికి నిరంతరము పాటుపడ్డారనేది మనము చెప్పుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఇక్కడ ఈ ఒరిస్సా బాక్సైట్ ఉద్యమము, కాశీపూర్ బ్లాక్, గిరిజన సారవంతమైన భూముల స్వాధీనము, పరిశ్రమదారులు మరియు స్టేట్ ట్రాన్స్లేషనల్ కార్పొరేషన్ కుమ్మక్కవటము, బహుళ జాతీయ కార్పొరేషన్ ముందుకు రావటము, ఈ యొక్క విత్తన ఉద్యమంలో కూడా వీళ్ళందరూ పేటెంట్స్ పొందటము, రైతులకి వీళ్ళిచ్చిందే మనం విత్తనాలు వేసుకొని పండించాలి అటువంటి అంటే వీళ్ళ యొక్క ప్రాచీన సాంప్రదాయ విత్తన విస్తరణ పద్ధతులను తుడిచిపెట్టి వారి యొక్క హక్కులను భంగం చేసి వీళ్ళు ఈ విధమైన పద్ధతులను ఏర్పరుస్తూ ఉంటారు. ఈ యొక్క భూ ఆధారిత మైనింగ్ సమస్యల వల్ల పర్యావరణ కాలుష్యము, సామాజిక విచ్ఛిన్నత, ప్రజల యొక్క జీవన పరిస్థితులు నాశనం అవటము, అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఎంతో ప్రభావితం చేస్తున్నాయనేది ఈ లెసన్ వల్ల మనము చెప్పుకోక తప్పదన్నమాట. ఆ తర్వాత ఈ మైనింగ్ ఉద్యమాలు అన్నీ కూడా పర్యావరణ పరిరక్షణకు, భూమి కోల్పోయిన రైతులకి
నిరంతరము సహాయం చేయటానికే ఈ యొక్క ఉద్యమం లక్షణాలు. ఈ విత్తన ఉద్యమం కూడా ట్రేడ్ రిలేటెడ్ ప్రాపర్టీ రైట్స్, దీన్ని మనము TIPS అంటే టిప్స్ అంటూ ఉంటాం. IPR చట్టాలు, బహుళ జాతీయ సమస్యలు, ఇవన్నీ ఉండటం వల్ల రైతులకి మంచి విత్తనాలు, మేలైన విత్తనాలు దొరకటం వల్ల అనేక ఉత్పత్తి ప్రక్రియలు పెరగటము, రైతుల యొక్క ఆదాయము ఎక్కువ కావటం అనేది జరుగుతూ ఉంటది అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ పద్ధతులలో ఈ లెసన్ ద్వారా మనం ఏమి నేర్చుకున్నాము? ల్యాండ్ బేస్డ్ మూవ్మెంట్, యాంటీ మైనింగ్ అండ్ సీడ్ ఉద్యమాల వల్ల ప్రకృతి పరిరక్షణ, భూమిని కోల్పోయే వాళ్ళకి భూమిని ఇవ్వటము, వెల్ఫేర్ మెజర్స్ ఏర్పరచటము, నాణ్యమైన విత్తనాలను ప్రజలకి మనం అందించటము, ఆ తర్వాత ఉత్పత్తులను పెంచటము, రైతుల యొక్క వెల్ఫేర్ మెజర్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవటము, ఇవన్నీ చేస్తూ ఉన్నట్లయితేనే ఈ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది. అది నాణ్యమైన విత్తన ఉత్పత్తిని వీళ్ళకి అందించడం వల్ల రైతుల ఉత్పత్తులు, ఆదాయము, జీవన శైలి, సామాజిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనేది మనకు తెలుస్తూ ఉన్నాం. ఈ భూమి ఆధారిత ఉద్యమాలు, వ్యతిరేక మైనింగ్ మరియు సీడ్ ఉద్యమాల వల్ల సామాజిక రక్షణ ఏర్పడుతుంది. ఎవరికి? ఆ గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలకు కానీ, ఆ గిరిజనుల యొక్క రైతులకు కానీ ఏర్పడుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధమైన పద్ధతుల వల్ల సామాజిక పరిరక్షణ, ప్రజల వెల్ఫేర్ మెజర్స్ మనం పరిగణలోకి తీసుకోవటము, రైతులకు సపోర్ట్ చేయటం వల్ల ఉత్పత్తులు పెరగటము, ఆర్థిక వనరులు పెంచడాన పిటగా మనం వేసుకోవాలనేది ఈ లెసన్ వల్ల తెలుసుకున్నాం. నమస్తే.